రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారని చెప్పేసి మొన్నటి వరకు అయితే మనం వార్తలు చూసినాం. కానీ ఆయన పార్టీ మారే అవకాశం లేదనే వార్తలు కూడా వినబడుతున్నాయి. చివరి నిమిషంలో తెల్లారితే రాజీనామా చేస్తాడన్న చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కదిలి వచ్చింది. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అయితే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి భేటీని అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. బుజ్జగింపుల పర్వం అయితే మొదలైంది. సో ఆ బుజ్జగింపులకు లొంగే అవకాశం కూడా ఎక్కువనే ఉంది. ఎందుకంటే టెక్నికల్ గా పరిస్థితులు చూస్తే జీవన్ రెడ్డికి పార్టీ వదిలిపెట్టి బయటకు పోతే కనుక ఆ పరిస్థితులు అయితే అంత అనుకూలంగానైతే లేవని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. మళ్ళీ బుజ్జగింపుల పర్వం షురు. జీవన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ కీలక భేటీ అని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పు వార్తలపై హైకమాండ్ అలర్ట్ అయింది. ఈ మేరకు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ ఆయనతో ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయినటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. సో ఎవరో మిత్రుడు ఫేస్బుక్ లో చాలా జీవన్ రెడ్డికి సంబంధించి చాలా మంది ఆర్టికల్స్ రాసిరు. సరే, ఒక్క జీవన్ రెడ్డి పోతే ఒక్క ఆయన నియోజకవర్గంలోనే తలకాయ నొప్పి అవుతుందా? కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సీనియర్ నాయకుడు కొన్నేళ్ల నుంచి పార్టీ పట్టుకున్నటువంటి నాయకుడు మారితే పార్టీకి ఇబ్బంది అవుతుందని చాలా మంది వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ దానికంటే ముందు జీవన్ రెడ్డి వేరే పార్టీలో పోయే అవకాశం ఉందా, వేరే పార్టీలలో సిచ్యువేషన్స్ ఎట్లున్నాయని కూడా రాస్తూ చాలా మంది ఏం రాశారు అంటే, పార్టీలో అంటే ఇంట్లో ఆడవిళ్ళు అల్లినట్టు అలగాలి, కావాల్సిన సాధించుకోవాలి తప్పితే మొత్తం తెగదెంపులు చేసుకొని పోతే అది ఉండదు ఇది ఉండదు అన్నట్టుగా ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఒక ఆయన దొరకలేని టైం కానీ చాలా బాగా రాసిండు. సో ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ప్రస్తుత పరిస్థితుడు కాదే 75 ఏళ్ల వయసులో ఆయన ఇప్పుడు పార్టీ మారి ఎన్నేళ్లుగా పార్టీని పట్టుకొని ఉండి ఇప్పుడు ఈ వయసులో వేరే పార్టీ మారి క్రియాశీలకంగా ఎన్నేళ్ళు ఉండగలుగుతాడు, వేరే పార్టీలో ఏ పదవులు పొందుతాడు, ఏం చేసే అవకాశం ఉందని అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. పార్టీలో అలుగు, కావాల్సినవి సాధించుకో, పార్టీలో కొనసాగు. కానీ పార్టీకి తెగదెంపులు చేసుకుంటే బయట ఆశాజనకంగానైతే వాతావరణం లేదంటున్నారు. ఎందుకంటే చాలా లైవ్ ఎగ్జాంపుల్ చెప్పారు. దాంట్లో పార్టీ మారినటువంటి ఈటల రాజేందర్ పరిస్థితి ఎట్లా ఉంది, బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో పోతే ఆయన పరిస్థితి ఎట్లా ఉంది, బీజేపీని వీడి బీఆర్ఎస్ని వీడి బీజేపీలో పోయినటువంటి గువ్వల బాలరాజు పరిస్థితి ఎట్లుంది, ఆయన సరే ఆయన అంటే వీళ్ళంత పెద్ద నాయకుడు కాదు. కానీ ఇట్లా చాలా మంది నాయకులు పార్టీ మారినంత మాత్రాన వాళ్ళ ఫేట్ ఏం మారలేదు. అండ్ బీఆర్ఎస్ పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారైంది. ఇప్పుడు ఈయన బీజేపీలో ఒకపోయినా బీఆర్ఎస్ పోదామైనా బీఆర్ఎస్ ఎంత అధ్వానంగా ఉందో మీకు తెలుసు. అది ఇక ముడిపోయినావా, అసలు దాని భవిష్యత్తు ఉందా లేదా తెలియదు. ముక్కలు అయిపోయింది, మనిషి కొద్దిగా కొట్టుకుంటారు. ఆ దాంట్లో ఉన్న హరీష్ రావే బీజేపీలోకి వస్తాడేమో అనే ప్రచారం కొనసాగుతున్న టైంలో ఇంకా నిన్న మీమ్స్ కూడా వేసారు. అన్న నేనే బీజేపీలోకి పోతున్నా, నువ్వు వచ్చి ఇళ్ళకి చాగమైతే ఆవే అని చెప్పేసి హరీష్ రావే జీవన్ రెడ్డితో మాట్లాడినందుకు ఏదో మీమ్స్ కూడా వేసారు. అట్లా జీవన్ రెడ్డి వేరే పార్టీకి పోతే పెద్దగా ఇప్పటికిప్పుడు జరిగే ప్రయోజనాలు అయితే ఏమి లేవు ఈ వయసులో. సో క్లియర్ కట్ గా కాంగ్రెస్ లోనే ఉండి ఆయన డిమాండ్లు ఆయన సాధించుకొని ఈ మిగతా లైఫ్ ని ట్రావెల్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు అయితే ఎక్కువ సర్వత్రా వినబడుతున్నాయి. జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్య జరిగింది. ఈ క్రమంలో ఇవాళ టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళందరూ కూడా వేయరు పాల్గొనైతే గత కొంతకాలంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాన్ని భరించలేనని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయ జీవితంలో ఎంతో మంది పార్టీల మార్పులు చేర్పులు చూసుంటాడు. నీ నియోజకవర్గంలో మీరు ఒకసారి ఓడిపోగానే వెరటైన గెలవంగానే రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఎత్తుగడలో భాగంగా ఒక ఎమ్మెల్యేని వీళ్ళు జాయిన్ చేసుకోగానే నీకు అవమానంగా ఫీల్ అయితే ఎట్లా? జీవన్ రెడ్డి గారికి నేను చెప్పేంత మనిషిని కాదు. కానీ రాజకీయాలు మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు చూసి ఉంటారు? మీరు అధికారంలో ఉండి వేరే పక్క నియోజకవర్గాల్లో ఎంతమందిని మీరు మీ పార్టీలో జాయిన్ చేసుకుని ఉంటారు? సో వర్తమాన రాజకీయాలను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. గత కొంతకాలంగా పార్టీలో తన ఈ క్రమంలోనే ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు మంత్రులు శ్రీధర్ బాబు కానీ అడ్లూరు లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చర్చలు జరిపినప్పటికీ కూడా అవి ఫలించలేదు. దీంతో చివరి ప్రయత్నంగా టీపీసీ చీఫ్ స్వయంగా ఆయన వద్దకు వెళ్ళారు. జీవన్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నదట. సో జీవన్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్యను లోపలికి అనుమతించవద్దని జీవన్ రెడ్డి అధికారులు నినాదాలు చేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. గతంలో జీవన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న నందయ్య ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో సఖ్యతగా ఉంటున్నారనే ఆరోపణలు కూడా నేపథ్యంలో చోటు చేసుకుంది. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాక సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డికి పార్టీ కండువా కప్పే ప్రయత్నం చేసిరట. అయితే పార్టీలో జరిగిన అవమానం చాలు, ఇక ఈ కండువా వద్దు అంటూ ఆయన సున్నితంగా తిరస్కరించడం
చర్చనీయాంశమైంది. ప్రస్తుతం జీవన్ రెడ్డితో టీపీసీ చీఫ్ ఇతర నేతలు చర్చలు అయితే కొనసాగుతున్నాయి. రాజీనామా గడువుకు మరో 24 గంటల సమయం మాత్రమే ఉండటంతో ఈ చర్చలు ఏ మలుపు తీసుకుంటాయని చెప్పేసి అయితే అందరూ చూస్తున్నారు. సో కడువ కప్తా అంటే కూడా అర్థం జీవన్ రెడ్డి. మరి చర్చలు సఫలీకృతం అయితే ఏమైతే అనేది తెలుసుకుందాం.